హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఏఐడిఎంకే అండ్ బీజేపీ పొత్తుట అంటే అన్నామలై. ఏఐడిఎంకే అంటే ఇప్పుడు మరి జయలలిత పార్టీ ఎవరు అధ్యక్షులుగా ఉన్నారో నాకైతే ఐడియా లేదండి, పరిశీలించలేదు ఈ మధ్య. ఈ స్టాలిన్ అన్నవాడు బాహటంగానే డీలిమిటేషన్ అవి ప్రమాదం కాబట్టి హిందీ మా మీద రుద్దుతున్నారన్న పాచి వివాదం ఇవన్నీ పట్టుకొని ఎదురు నేను నీ పక్షం కాదు అంటున్నాడు కదా. కాబట్టి ఏఐడిఎంకేతో ఇంతకు ముందు కూడా ఒకసారి పొత్తు నడిచిందండి భాజపాతో, వాజ్పేయి గారు ఉన్నప్పుడు. అప్పుడు జయలలిత సజీవురాలే కాబట్టి ఇప్పుడు పొత్తు అంటుంది. కానీ ఏఐడిఎంకే పార్టీ వాళ్ళారా, పార్టీ సభ్యులారా, పార్టీలో ఉన్నటువంటి అధినాయకులారా, టేక్ కేర్. ఎందుకంటే ట్యాంపర్కి ఒక పై కారణం కావాలి. ఏపీలో ప్రభంజనం సృష్టించితే ఇదిగో ఇప్పుడు పులుసు కారుతోందే ట్యాంపర్ ప్రభంజనం సృష్టించుకుంటే, అలాగా తమిళనాడులో కూడా భాజపా మిగతా వాళ్ళని తుడిచిపెట్టేసి ట్యాంపర్తో గెలిచేస్తే గగ్గోలు ఇంకా అవుతుంది. అసలుకే ఆ గగ్గోలు ఎక్కువయ్యి ఇప్పుడు మోడీ కాస్త జీరో అవ్వడం కోసం, బోడీ అవ్వడం కోసం రేపు ఆగస్టులోనో ఎప్పుడో దిగిపోతాడట అంటూ రూమర్లు వదులుతున్నారు. దాని మీద రెస్పాన్స్ని చూసుకొని ఓకే అనుకుంటే చెత్త, అది గాలి వార్త అంటారు, లేదంటే అది నిజమే అంటూ ఆ పనే చేస్తారు. ఇది వాడి పాత 10 స్ట్రాటజీల్లో ఒకటి డ్రామోజీ గడిది. వాడు చచ్చిన వలయం ఆ వర్గం అయితే నడుస్తుంది కదా ఇప్పుడు ప్రస్తుతం. దాని క్యాప్టెన్ చంబా కదా. కాబట్టి తమిళనాడులో సీట్లు షేరింగ్ దగ్గరే తకరారాగలది. తమకి ఎక్కువ వాటా కావాలంటుంది భాజపా. పోనీ 50-50 లేదా X:Y అన్న A:B అన్న నిష్పత్తిలో సీట్లు పంచుకున్నా కూడా ఏఐడిఎంకే ఓడిపోతుంది. ఎక్కడెక్కడ సీట్లు పంచుకున్నా అక్కడ ప్రత్యామ్నాయం తదుపరి తాము ఎవరి పొత్తు తీసుకోవాలో ఆ పార్టీని, సినిమా వాళ్ళ పార్టీలు అవని ఇంకోటి అవని దేనికో గెలుపు ఇస్తారు తమకి తగినంతగా. అందుకే సీట్ల దగ్గరే బేరం నడుస్తుంది. కాబట్టి ఏఐడిఎంకే చితక్కొట్టబడతావు చూసుకో. ఇదొకసారి ఉమ్మడి ఏపీలో నడిచింది. చంబా కచరాతో కూడా కలిసి మనీ ట్రాన్స్ఫరింగ్ త్రూ బ్యాంక్ అంటే బటన్లు నొక్కడం అని కాంగ్రెస్, వైఎస్ఆర్ బ్రతికి ఉన్నాడు, అది ధాటీగా ఉంది, తమని టికెట్లు కూడా ఎవరు అడగడం లేదంటూ డ్రామోజీ కూడాను కొంత సోనియా కోసం కాంగ్రెస్ వైపే ఉన్నాడు. ఆ సమయంలో చెంబా ఈ మనీ ట్రాన్స్ఫర్ అని చెప్పినా కూడా సీట్లు ఎవరెవరు ఏ సీట్లలో పోటీ పడాలి అన్న విషయంలో కచరా చాలా ఆలస్యం చేశాడు. దాంతో టైం గడిచిపోయింది. ఆ సీట్లు చివరికి చంబానే రాజీ పడి కచరా అడిగినన్ని సీట్లకి కొంచెం అటు ఇటుగా ఇచ్చాడు. కానీ కచరా తనకి తగినంత మంది, ఎందుకంటే రాష్ట్రమే ఇంకా విభజన అవ్వలేదు కదా, కాబట్టి ఓడిపోయే బలహీన అభ్యర్థుల్ని పెట్టాడు. అందుకే చంబా ఓడిపోయాడు, లేకపోతే గెలిచి ఉండేవాళ్ళు అనే సమీక్షలు వచ్చాయి. వాటి గురించి వివరంగా నేను నా అమ్మఒడి బ్లాగ్లో కూడా రాసి ఉన్నాను. ఫేస్బుక్ పేజీ మీద కూడా ఇదే పేరుతో ఉంటుంది, అమ్మఒడి మాత అనంతానంద అని. ఆ విధంగా ఓడగొట్టేందుకోసం వ్యూహాత్మక తప్పిదాలు కూడా చేస్తారు. గెలుపు కోసం కూడా వ్యూహాత్మక తప్పిదాలు చేస్తారు. కాబట్టి ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవడం అన్నది మోడీ అనబడే మాయలేడి చేయబోతున్నటువంటి మరో మోసం. ఏఐడిఎంకే అయిపోతుంది, జనాలు కూడా అయిపోతారు. ముందు పొత్తు అంటుంది, సీట్ల షేరింగ్ దగ్గరే చూసుకుంటుంది, తర్వాత ట్యాంపర్తో ఈసారి ఇంకా ప్లాన్డ్గా. ఎందుకంటే మొన్న ట్యాంపర్ డోరు వాళ్ళకి తెరవబడలేదు, ఎంత పెనుగులాడినా లాస్ట్ మూమెంట్లో తెరవబడితే ఉరికారు, ఇరుక్కున్నారు. ఇప్పుడు ముందే ఒకసారి దారి తెలిసింది కదా అన్న ధీమా. అది తీరా ఆ టైంకి మూతబడుతుందేమో ఎవడికి తెలుసు. ఈశ్వరుడు స్వయంగా కూడా ఈశ్వరుడికి అతీతం కాదు.
ఈశ్వరుడు అలౌ చేస్తేనే ఏదైనా నడుస్తుంది. ఒకప్పుడు డ్రామోజీ వంశ పారంపర్యానికి నడిచిందన్న అది ఈశ్వరేచ్ఛే. ఆయా స్థల కాలమానాల్లో ఉన్న జీవుల యొక్క కర్మ ఫలాలు అనుభవింపచేయడానికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి అనుమతి. అలాగే ఇప్పుడు ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంతో అది అంత అధర్మం తిరగబడి ఎక్స్పోజ్ అవుతుందంటే అది కూడా ఈశ్వరేచ్ఛే. నేను పివి నరసింహారావు గారితో సహా మేమంతా కూడాను ఈశ్వరుడి చేతిలో, రైతు చేతిలో కొడవలిలాగా, గృహిణి చేతిలో అట్లకాడలాగా మేము కూడా జస్ట్ కొన్ని సాధనాలు, పరికరాలం మాత్రమే. వీఆర్ ద టూల్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వరుడు. దట్స్ ఆల్. కాబట్టి ఏం జరుగుతుందో నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది. మోడీ అనేటటువంటి ఈ మాయ లేడీ ఎన్ని గంతులేస్తుందో చూడాలని అనుకుంటున్నాను. ఈ దృష్టితో సామాన్యులు చూస్తే మీకు కూడా ఇది ఏ తొక్కలో బాహుబలి సినిమాలు కూడా ఇంత మజానివ్వవు. సత్యాన్ని చూడగల కన్ను ఎంత అద్భుతాన్ని చూడగలుగుతుందో, సత్యాన్ని దర్శించగలిగిన హృదయం ఎంత ఆనందాన్ని అనుభవిస్తుందో అది అనుభవంతోనే తెలుస్తుందండి. అందుకే దాన్ని ఆత్మానందం అంటారు. సత్యం అంటే ఆత్మే, సత్యం అంటే పరబ్రహ్మమే. సత్యము, ధర్మము వాటిని సత్తు, చిత్తు, ఆనందము, జ్ఞానము, ప్రకాశము, ప్రేమ అని చెప్తారు పెద్దలు. కాబట్టి ఆ కన్ను మీకు జ్ఞాననేత్రం ఆ ఈశ్వరుడు మీకు తెరిపించాలని, దానికి సునిశ్చిత దృష్టినివ్వాలని, మీ హృదయాల్లో సత్యం పట్ల ఆర్తిని ఈశ్వరుడు వెలిగించాలని కోరుతూ హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్. యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of this society. As well support me financially also to win this war with wisdom as weapon. www. మానవత్వం ప్రతిష్ఠింపబడేటందుకోసం, ప్రకృతి మాత చల్లబడేందుకోసం, సకల ప్రాణికోటి పరస్పర సహకారంతో ప్రేమాదరాలతో జీవించేటందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ, ప్రియ పుత్రులందరినీ స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.